sugar-free diets. Dr. Rams Private Advice తీయండి. 31వ తారీఖే పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఈ గవర్నమెంట్. దానిలో భాగంగానే ఈ రోజు ప్రత్యేకంగా 31వ తారీఖు పెన్షన్ ఇవ్వాలని ఉద్దండపురం గ్రామానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఉద్దండపురం గ్రామానికి రావాలి అని. అందులో భాగంగానే ఈ రోజు వచ్చి చాలా మందిని కలిశాను. వాళ్ళందరినీ వాళ్ళ కష్ట సుఖాలు కూడా చూసాము. సుమారుగా 4,000 రూపాయల పెన్షన్. మనకి నక్కపల్లి మండలంలో చూస్తే దగ్గర దగ్గర 11,000 మందికి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. అంటే దగ్గర దగ్గర 11,956 మంది. దానికి దగ్గర దగ్గర 4,96,91,000 ఈ రోజు డబ్బులు ప్రతి నెల 1వ తారీఖు అయ్యేసరికి ఇంటింటికి తీసుకెళ్లి ఆ ఎవరైతే సెక్రటేరియట్ జాబ్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి గౌరవంగా తీసుకెళ్లి ఇచ్చే బాధ్యత కూడా తీసుకున్నాం. అంటే ఒకసారి మనం కూడా ఇచ్చిన డబ్బులకి కూడా గౌరవంగా వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళకి కూడా ఒక తృప్తి ఉంటుంది. సో దానిలో భాగంగానే ఈ రోజు అది కూడా చేసుకున్నాం. ఈ రోజు ఇంతకు ముందు అన్నా క్యాంటీన్లు కూడా మనకేమీ లేకుండా ఉంటే రూరల్లో కూడా అన్నా క్యాంటీన్లు వచ్చేవి కాదు. మొన్న రీసెంట్ గా పైకరాపేట నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది, సుమారుగా 60 లక్షల రూపాయలు పెట్టి. మొన్ననే చెప్పాను, అది పూర్తయిన వెంటనే నక్కపల్లి హాస్పిటల్ దగ్గర కూడా ఒక అన్నా క్యాంటీన్ పెట్టిస్తాను. ఎందుకంటే హాస్పిటల్కి అక్కడ ఎక్కువ మంది వస్తుంటారు, వాళ్ళకి భోజనాలకు ఇబ్బంది పడతారు. కాబట్టి అక్కడ 5 రూపాయలకి భోజనం అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అక్కడ కూడా ఒక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే కాదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాక్సిమం ఇప్పుడు ఏదైతే అమ్మకు వందనం కింద ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. మీకు జూన్ 15వ తారీఖు కల్లా మీకు మీ స్కూల్ ఓపెన్ అవుతాయి కాబట్టి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అన్ని 15,000 రూపాయలు కూడా ఇవ్వడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. కాబట్టి మీకు జూన్ 15వ తారీఖు కల్లా ప్రతి అమ్మకి కూడా డబ్బులు పడతాయి. అదేవిధంగా మేము అందరం చెప్పాం, మీకు ఉచితంగా బస్సు సౌకర్యం ఆడవాళ్ళకి ఇస్తామని చెప్పి. దాని గురించేనే అది ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నారని ఒక టీమును కూడా మేము బెంగళూరు వెళ్ళాం. నేను, మన గుమ్మడి సంధ్యారాణి గారు, రాంప్రసాద్ రెడ్డి గారు, మేము అందరం కూడా బెంగళూరు వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆ బస్సులు మేము కూడా ఎక్కి అక్కడ మహిళలకు ఎలాగ వాళ్ళు చేస్తున్నారన్నది కూడా గమనించుకొని ఒక రిపోర్ట్ తీసుకెళ్ళిస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15వ తారీఖు కల్లా, ఆగస్టు 15వ తారీఖు నుంచి మీకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడానికి ఈరోజు సిద్ధపడ్డారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.